హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో అయితే షూట్ చేశానండి. సోమవారం అన్నమాట ఈరోజు. ఇంక మార్నింగ్ 5:20కి అలా లేచాను. ఇంక ఈరోజైతే నాకు వంట పని లేదనమాట, బయటకు వెళ్ళేది. ఇంక అందుకనేసి ఇంకా ఈరోజు గుడికి వెళ్దాము అనేసి అనుకున్నాము నేను మా హస్బెండ్. ఇంక అందుకనేసి ఇంక మార్నింగ్ 5:20కి అలా లేచాను అనమాట. ఇంక లేచిన వెంటనే ఇంకా నైటే గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. గ్యాస్ కట్టు కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే లేచిన వెంటనే ఇంకా టీ పెట్టాను ఒక పొయ్యి మీద. ఇంక పొయ్యి మీద ఏమో జావకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే జావ కలుపుతున్నాను. ఇంక ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులు ఎలా ఉంటాయి ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల కొంచెం నేను పైకి ఎదుగుతానన్నమాట. ఇక్కడైతే పప్పు బీరకాయ పెట్టానండి, వంట కూడా చేసేస్తున్నాను. ఇక్కడైతే బంగాళదుంప వేపుడైతే చేస్తున్నాను. మా ఆయనకి ఈరోజు డ్యూటీ ఉంది కదా, బాక్స్ పెట్టాలి. ఇక్కడ పాలు పెట్టానండి పరమాన్నం చేయడానికి, దేవుడికి ప్రసాదం చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే బియ్యం కడిగేసి పెట్టాను, పాలు పొంగి రాగానే వేస్తాను. ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అవుతే ఇంకా ఆపేస్తాను, ఇది కూడా అయిపోతుంది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది, కరెంట్ కూడా పోయింది ఇప్పుడే. ఇక్కడైతే పప్పు బీరకాయ వండాను. ఇక్కడ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అనమాట, కొంచెమే చేశాను. ఇంక ఇదైతే బెల్లం పరమాన్నం చేశాను అనమాట, ప్రసాదం పెడదామనేసి. ఇంక ఇక్కడైతే ఇలా అవుతుంది. దేవుడి దగ్గర కూడా సదిరేసుకుని పెట్టుకున్నాను. దీపం పెట్టాలి, కరెంటు కూడా పోయింది ఇప్పుడే. అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. కరెంట్ వచ్చిన తర్వాత దీపం అయితే పెట్టేస్తాను. కరెంట్ వస్తుంది ఇప్పుడైతే దీపం పెట్టేసుకోవాలి. టైం వచ్చేసి 7:30 దాటిందనమాట. ఇప్పుడు 8:30కి వెళ్దాం అనుకుంటున్నాము టెంపుల్కి. చూడాలి ఏ టైంకి అవుతుందో ఏంటో. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రీతు గుడ్ మార్నింగ్, గట్టిగా చెప్పు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావు? కిందికి వెళ్ళావా? స్నానం చేసేసి గుడికి వెళ్దాం, ఓకేనా? తీనా? ఓకే. రీతు పప్పు రెడీ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? గుడికా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పవా? బొట్టుని తెప్పించుకున్నా బాగాలేదా? ఇప్పుడైతే రెడీ అయిపోయామండి, టెంపుల్కి వెళ్ళాలి. 8:30 అయ్యింది టైము. హాయ్ చెప్పు. హాయ్ అండి. ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం మేము ముగ్గురం. ఈ పొట్టి పిల్లని ఇక్కడ వదిలేద్దాం. ఇక్కడ ఉంటావా నువ్వు? మేము వెళ్ళి వస్తాము. మాట వినట్లేదు కదా. ఇప్పుడే శివాలయంకి వెళ్ళి ఇంటికైతే వస్తామండి. ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు గుడి దగ్గర, ఇంకా అందుకనేసి వీడియో తీయలేదనమాట. ఇక్కడైతే మా ఆయనకి బాక్స్ పెట్టాను అనమాట, తనకి డ్యూటీకి టైం అయిపోయింది. ఇదేమో పప్పు, ఇది పెరుగు, ఇది బంగాళదుంప వేపుడు అనమాట. ఇవైతే ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టేయాలి.
10 అయిపోయింది టైము. ఇప్పుడే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంక నేను పాప కూర్చున్నాం అనమాట. పాపకి అయితే పరవన్నం తినిపిస్తున్నాను. ఇందాక దారిలో వచ్చేటప్పుడు ఇంక బయట టిఫిన్ చేసాము హోటల్లోనే. పాప తక్కువ తిన్నదనమాట టిఫిన్, అందుకనేసి పరవన్నం తినిపిస్తున్నాను. రీతు బాగుందా? చూపించి నోట్లో పెట్టుకున్నావు ఇంకా బాగుందా? సూపరా? చెప్పు అమ్మ సూపర్ అని చెప్పు. ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట. గిన్నెలన్నీ ఖాళీ చేసి కడగాలి. ఇప్పుడైతే బద్దకం వస్తుంది, ఇప్పుడు ఏం చేయలేను. ఈవినింగ్ 4కి అలాగే స్టార్ట్ చేస్తాను మళ్ళీ పని. గిన్నెలు ఒక్కటే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇందుకు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే బీరకాయ పప్పు, అలాగే బంగాళదుంప వేపుడు. రీతు కింద కూర్చో. ఇక్కడైతే పాపకు ఫుడ్ పెట్టేశానండి. ఇంక నేను కూడా పెట్టుకుని తినేస్తున్నాను అనమాట. లంచ్ టైం అయిపోయింది, ఈరోజు త్వరగా తినేస్తున్నాము. మార్నింగ్ చేసిన పరవన్నం ఇప్పుడు తింటున్నానండి లంచ్ అయిపోయిన తర్వాత. టేస్ట్ అయితే చాలా బాగుంది. రీతిపాప అయితే పడుకుంది. ఈరోజు త్వరగా లేచింది రీతమ్మ కూడాని. ఇంక అందుకనేసి త్వరగా పడుకుని పోయిందనమాట. ఇంక నేను కూడా ఇంక స్వీట్ తినేసి ఇంక నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడైతే పప్పు నానబెట్టాను ఇడ్లీకి. పడుకుని లేచిన తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట. గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఏం చేయను, బద్ధకం వస్తుంది. ఇంక లేచిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటాను. లేచిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే పడుకుని లేచామన్నమాట. టైం 3:30 దాటింది. అయితే కిచెన్లోకి వెళ్ళాలి. ఆ గిన్నెలు చూస్తుంటే భయం వేస్తుంది. ఫస్ట్ గిన్నెలు కడిగేయాలి, చాలా ఉన్నాయి. గిన్నెలన్నీ కడిగేసానండి, అయిపోయింది. కరెక్ట్గా 20 మినిట్స్ పట్టిందనమాట. గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసి గిన్నెలు కడగడానికి. రీతి పాప లేచిపోయింది. టైం ఏందని చూద్దాం పదా. 4 అయ్యింది కరెక్ట్గా. 20 మినిట్స్లో అయిపోయిందనమాట. ఇప్పుడైతే పాలు పెట్టాలి రీతమ్కి. అలాగే పప్పు కూడా వేసి, ఇక్కడైతే పప్పు పెట్టాను కదా, నానబెట్టాను కదా, ఇదైతే కడిగేసి గ్రైండర్లో వేస్తాను. ఏమైంది? ఎక్కుతావా దిగుతావా? దిగు. వద్దు కొద్దిగా పడతావు. ఇక్కడ చూస్తున్నారా ఈ దొంగ పిల్ల ఏం చేస్తుందో? సైలెంట్గా ఉంది ఏంటని చూస్తే ఇలా చేస్తుంది. అవ్వా ఎవరా నాకుతారా రీతు? చీ కక్కుకుంటూ. చిచ్చి నీకు ఎక్కడ దొరికింది అది? కిచెన్లోనా? ఎప్పుడు తీసుకున్నావు? నిన్న? మొన్న తీసుకున్నావా, నిన్న తీసుకున్నావా?
సైలెంట్గా ఉందండి. ఏంటో ఇలా ఉంది అనేసి చూడడానికైతే వచ్చానన్నమాట. వచ్చేసరికి ఇది నాకుతుంది. ఇటు ఇచ్చి తల్లి ఇవ్వాలి. అలా అలా చేయకూడదు. ఇటు ఇచ్చేసే. అది నాకూడదమ్మా, నోట్లో పెట్టుకోకూడదు. కక్కుకుంటూ ఏమొస్తుంది దాంట్లోపల నుంచి నీకు? ఐస్ క్రీమ్ వస్తుందా? చీచీ. ఏ పెట్టక్కడ దెబ్బలు పడతాయి. ఇప్పుడైతే రీతిపప్పుకి పాలు కలిపాను. పాలు పట్టించాలి ఇప్పుడు. రీతమ్మ పాలు తాగడానికి చాలా ఏడిపించేస్తుంది కదా రీతు. నీకు పాలు ఇష్టం ఉండదా? మరి ఏమి ఇష్టమమ్మా? క్లియర్గా చెప్పు, అర్థం కావట్లేదు. ఉమ్ము ఇష్టమా? చిచ్చి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అదంటే చాలా ఇష్టం అనమాట. అవి తింటూ ఉంటుంది ఇంకా అస్తమానని. ఉమ్ము ఉమ్ము అంటుంది అన్నమాట. వాటి పేరు రాక. సరేదా, పాలు తాగేసి నాన్నమ్మ ఇంటికి వెళ్దాం దా. మార్కెట్కి వెళ్ళాలి. నువ్వు అక్కడ ఉండు, నేను మార్కెట్ చేసుకుని వస్తాను. ఓకే? అదే నేను తీసుకెళ్తాను, నువ్వు నాన్నమ్మ దగ్గర ఆడుకో. సరేనా? మరి తాగుతావు పాలు ఇప్పుడు? ఫాస్ట్గా తాగుతావా? నాన్నమ్మ ఇంటికంటే ఫాస్ట్గా తాగుతుంది.